ఏ అధికారి? ఒక మాట కూడా పొందుకోనకూడదు మీరు. ఏ అధికారి? సర్వాధికారి. పరలోకమునకు ప్రవేశించుటకు అవకాశం ఇచ్చే అధికారి. అందుకే ఆయన ప్రభు. పరలోకములో ప్రవేశించాలంటే అందరి వశం కాదు. ఎవరు? తిరిగి లేచిన వాడు అక్కడ ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళాలంటే ఆయనే మనకు ప్రభువు, ఆయనే మనకు అధికారి. మనకు లేదు. అదే వాక్యదారి. ఆ వాక్యమును అనుసరించుటయే ఆ గొప్ప దారి. అందుకే ఆయన ప్రభువు. ప్రపంచానికి ఎక్కడ లేదండి. చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి వారు అక్కడ ఉందా? ఉన్నారా? అక్కడ లేదు. అగో మా అమ్మ చక్కగా ఉంటుంది. మా అమ్మ ఇలాగ ఉండింది. అయ్యగారి చెల్లి మా అమ్మ మా తల్లి కూలిపోయింది. కానీ ఆ చినిగల గుడ్డలతో దైవ సన్నిధిని విడిచి పెట్టలేదు. ఇప్పుడు అందరూ పేదరికమే. అయ్యగారు ఎక్కడన్నా ఏం కూర ఉండేవరా అని అడిగితే నేను ఆ మాటలో వచ్చేస్తాను. నా కూర అంటాను అందరు. నేను అయ్యగారు అదే భాష. ఎక్కడన్నా ఏం కూర ఉండేవరా? లక్షలు లక్షలు ఉన్నాయి అక్కడ. బస్తాలతో ధాన్యం వాళ్ళు చౌదరీలు అందరూ కూడా తెచ్చిచ్చేసేవారు. అటువైపు చూసేవాడు గోదాయ. పౌలు గారు అంటాడు, అన్నీ కలిగి ఉండి నేను ఏమీ లేని వాడను. దార్శకుడు, నడిచినవాడు, దేవుని వాక్య ప్రకారంగా నడిచినటువంటి బిడ్డడు. ఆయనకు నేను బంధువులను ఒకటి అర్హుడను కాను. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ వాక్యదారి, ఆ వాక్య మార్గములో నడుచుటకు మనము ఆ ప్రభువు మనకు అధికారి. ఆయన తలుపు తీస్తాడు. నువ్వు వాక్య ప్రకారంగా నడిస్తే. ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తే ఆ దారి తెరవబడదు. దారి తెరవకపోతే ఏమంటారు? ఎందుకు తెరవబడలేదు? మీరెవరో నాకు తెలియదు, దేవుని వాక్యం వినలేదు, వాక్య ప్రకారంగా నడవలేదు, వాక్య ప్రకారంగా నీవు బోధించలేదు, నీకు లేదు దారి.